వెల్కమ్ బ్యాక్. నమస్కారం ప్రజలారా. ఇప్పుడు ఏంది పరిస్థితి ఏంటంటే మన లక్ష్మీ పార్వతి అంటే బయట వేరే ఛానల్లో ఎవరు కూడా పిలుస్తారు, ఈడు ఒక డెకాయిట్, ఒక లంగా, ఒక బఫూను, మొన్న ఒక రోజు మారినాడు అని అయితే కొద్దిగా మనమైతే వార్తల్లో చర్చించుకున్నటువంటి పరిస్థితి. సరే, నేను అన్నను 30 సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలని నేను ముందుకు పోతా ఉంటే వీళ్ళు ఏ విధంగా ఎన్నికలు ఆగుతున్నారు. 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకే దేనికైతే పరిమితమైందనేది కూడా మనం ఈ అంశం అయితే చర్చించుకోవాల్సిన పరిస్థితి. సరే, ఈడ లక్ష్మీపార్వతి ఏం మాట్లాడుతుందో ఒకసారి మనం చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం. ఆ తర్వాత మనం కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రజలారా చెప్పరా, చేయాల్సిన రాజకీయం చేస్తేనే మన దగ్గర. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పనా. నేను గత ముఖ్యమంత్రి దాదాపుగా 360 కోట్లు స్కిల్ స్కామ్ లో దొరికిపోయాడు. మరి స్కిల్ స్కామ్ లో దొరికిపోయినాడు. 360 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దోపిడీ చేశాడు, అక్రమాలు చేశాడు, అవినీతి చేశాడు స్కిల్ డెవలప్మెంట్లో అని కూర్చున్నావే లక్ష్మీపార్వతి. దేనికైతే చంద్రబాబు నాయుడిని బయటకు వదిలినారు, అదే జగన్మోహన్ రెడ్డి తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసే 16 నెలల పాటు జైల్లో చెప్పకూడదున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి అన్న ఈరోజు ఎక్కడికి పోతాడేమో తెలీదు. అన్ని ఆధారాలు ఉన్నప్పుడు, అన్ని నీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఏమి పెరిగి కట్ల కట్టి చేతిలో పట్టుకొని ఉన్నావా? వాటిని న్యాయస్థానాల ముందు పెట్టొచ్చు కదా. నీ దగ్గర ఉండేటువంటి కట్టలేందనేది నువ్వు పెరిగి కట్ల కట్టిన కట్టలన్నీ ఎత్తుకొని పోయి న్యాయస్థానాల ముందు పెట్టొచ్చు కదా. జడ్జిలు ఉన్నారు కదా, కోర్టులు ఉన్నాయి కదా మనకు, వాళ్ళకి ముందు పెట్టొచ్చు కదా. న్యాయ వ్యవస్థ ఉన్నది ఎందుకు అంట మీరు ఏమీ చూపిలేదనే కదా 50 రోజుల పైచులకు ఆయన లోపల పెట్టి బయటకు పంపించింది. మీ దగ్గర ఆధారం లేకనే కదా. మాట్లాడితే ఆయన ఇది చేసినాడు, అది చేసినాడు, తెలివి ఉన్నప్పుడు కడుపు కానదంటున్నావా, అట్లాంటిపై మాట్లాడినావా? 1,00,000 మాటలు చెప్పుంటా నీకు. మర్యాదగా మాట్లాడని నువ్వు మాట్లాడే మాటలేంది అంటే నువ్వు పెద్ద సుప్రీంవా ఏమనుకుంటున్నావు? రోడ్డు బడిగా ఈడ్చిడ్చి తంతారు, జాగ్రత్తగా ఉండు మాట్లాడేటప్పుడు. సరే, ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతా. జగన్మోహన్ రెడ్డి అన్న 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాడు. నీ కుక్కగా వేసేట్టు బిస్కెట్లు వేసినాడు, పెడిగ్రీ వేసినాడు, మరిగినావు. నీకు ఇప్పుడు ఎవరు రూపాయి ఇచ్చేవాడు లేడు. నువ్వేదో పెద్ద ఊహించుకుంటున్నావేమో. అన్నం రేపో మాపో ఉంటాడు, దొబ్బుతాడు, నాకు మత్స్యమితం బాగలేదని చెప్పి ఆయన మెడికల్ సర్టిఫికేట్ అప్లై చేసి కోర్టు నుంచి బెయిల్ తీసుకొని ఇడుచు నువ్వు రోడ్ల బడిగా నువ్వు తిరుగుతావు. ఒక్క మాదిరి తిరగాల్సి వస్తుంది. చెప్పుగా దొరికిపోయాడు. దొరికినందుకు మా ప్రభుత్వం ఊరుకుందా? కేసు పెట్టింది, ఏసీబీలో ఎంక్వైరీ జరిగింది, అన్ని ప్రూఫ్స్ దొరికాయి. అదే అన్ని ప్రూఫ్స్ దొరికినాయంటున్నది. మళ్ళా దొరికినప్పుడు బయటకట్టు వచ్చినాడు మా లక్ష్మీపార్వతమ్మా, అమ్మా వీరగంధం లక్ష్మీపార్వతి. దొరికినప్పుడు బయటికి ఎందుకు వచ్చినాడమ్మా? నీ నోటికి తాళం వేసుకోమ్మా. ఎందుకమ్మా నువ్వు తాళం వేస్తే అన్న మళ్ళా ఏదో రాబోయే రోజుల్లో అన్నా 1-2 స్థానాలు పెరిగి 2039లో అన్న మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి మా ఈ ప్రయత్నం ఖచ్చితంగా మేము చేసుకుంటానే ఉంటాం. నువ్వు ఇదే విధంగా కానీ మాట్లాడతావు కానీ ఉన్నావు అనుకో, చాలా ఇబ్బంది పడతావని ఒకసారి హెచ్చరిస్తా ఉండా మన పార్టీ తరఫున. కేసు రుజువు అయ్యింది, జైల్లో పెట్టారు. రహస్యంగా ఉండొచ్చు. ఆ రహస్య ప్రదేశంలో ఈవీఎంల మార్పు ఎలా చేయొచ్చు అది కూడా తయారు చేసుకుని రావచ్చు. ఎందుకంటే ట్యాంపరింగ్ ఎట్లా చేయాలి వాళ్ళ దగ్గరే ఉన్నారు. హరిప్రసాద్ అనేవాడు, అతనే చూపించాడు ప్రాక్టికల్ గా. అంటే ఈవీఎం ట్యాంపరింగ్ నేర్చుకునేది చంద్రబాబు నాయుడు గారు జైల్లో నేర్చుకొని బయటకు వచ్చి ట్యాంపరింగ్ చేశాడని చెప్తాంది. ఏమేమన్నా జగనన్న ముందు తాగిందా? జగనన్న వేసుకుంటే ట్యాబ్లెట్లు వేసుకొని ఏమన్నా మతి సిమితం సరిగా లేక ఏమన్నా మాడుతుందా? ఒరే నీకడ ఎట్లా వినపడిందా? నాకేమన్నా తప్పుగా వినపడింది అనుకుంటారేమో మన ప్రేక్షకులు కూడా. నీకంతా వినపడిందా? మరి నీకు అట్లా వినపడి నాకు అట్లా వినపడింది. దయచేసి లక్ష్మీపార్వతి మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు మీరు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటే మనకు 151 స్థానాలు వచ్చితే ఏమి జరగలా, మనం ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలా, చెల్లికి తల్లికి న్యాయం చేయలా, వివేకం సార్కి న్యాయం చేయలా, జాబ్ క్యాలెండర్ లేదు, మద్యపాన నిషేధం లేదు, అమరావతి లేదు, రాజధాని లేదు, ఏమి బొక్క. మనం ఇచ్చిన హామీలన్నీ గుణుచు దాకా చుట్టి ఆడ తగిలిచ్చితే వాళ్ళకు భారీ మెజార్టీ వచ్చితే మనకు 11 స్థానాలు వచ్చితే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్టు. ఒరే నేను పోతాను అయ్యి అమ్మ లక్ష్మీపార్వతి నీకు దండము. నువ్వు మాట్లాడేటప్పుడు మర్యాదగా మట్రంగా మనం ఎంతకు పరిధి దాటి మాట్లాడుతున్నావా, మనం మన పరిధిలో ఉండి మాట్లాడుతున్నావా అనేది ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడినావంటే నీకు రాబోయే రోజుల్లో ఏదో కొద్దో కాస్తో ఉంటుంది. ఇప్పుడు ఏం లేదనుకో, అది వేరే విషయం. ఏదేమైనప్పటికీ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ